ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మోనికా పాటూరు. సారీ ఎందుకంటే ఈ వీడియో నవంబర్లోనే పోస్ట్ చేయాల్సింది, కానీ నవంబర్ అంతా చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉండడంతో కొంచెం డిలే అయింది. ఇంతలా ఎందుకు ఫీల్ అవుతున్నానంటే దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఫాల్ కలర్స్. మేముండేది విస్కాన్సిన్లో అండ్ బుజ్జాన్ని తీసుకొని ఫాల్ కలర్స్కి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయాలని అనుకోలేదు. దగ్గరలో ఏమున్నాయని రీసెర్చ్ చేసే టైంలో మాకు తెలిసింది దగ్గరలోనే హోలీ హిల్ ఉందని. ఆ రోజు టెంపరేచర్ 12 degrees ఉండింది అండ్ ఇంటి నుంచి 32 miles అప్రాక్సిమేట్లీ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. మేము జస్ట్ 1 day ముందు డిసైడ్ అయిపోయాము. సో స్టార్ట్ అయ్యే రోజు లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం అప్రాక్స్గా 1 PM కట్లా. బుజ్జయ్య ఫుల్ వాల్యూమ్లో సాంగ్స్ పెట్టించుకొని డ్యాన్స్ చేసుకుంటున్నాడు. వెన్స్డే సాంగ్కి స్టెప్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేశాడు. హోలీ హిల్కి వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళే ముందు సాయితో డీల్ పెట్టుకున్నా, ఎంత క్రౌడ్ ఉన్నా ఏమైనా నువ్వు నాకు మంచి ఫొటోస్ తీయాలి, నేను చాలా స్టిల్స్ ఇస్తాను అని. అండ్ హీ సెడ్ ఓకే. అంటే ఈ డీల్కి మనం సాయికి వేరే ఆప్షన్ ఏమి ఇవ్వలేదు. మేము లాస్ట్ వీక్ వెళ్ళాం కానీ ఈవినింగ్ టైంలో వెళ్ళాం, అప్పటికే క్లోజ్ చేసేసారు. అందుకని ఈసారి ఆఫ్టర్నూనే స్టార్ట్ అయిపోయాం. ఆ హిల్కి వెళ్ళే రోడ్డే చాలా అమేజింగ్గా ఉంటుంది. మీకు చాలా ప్లెజెంట్గా, నీట్గా, పీస్ఫుల్గా, కళ్ళకి నేత్రానందాన్ని ఇస్తుంది అనమాట. అక్కడ మనకి దూరంగా కనిపించేదే హోలీ హిల్. ఇప్పుడు ఆ హిల్ దగ్గరికే వెళ్ళాలి మనం. ఇక్కడ ట్రీస్ చూసారా, ఆల్మోస్ట్ బ్రౌన్ అయిపోయాయి, లీవ్స్ కూడా ఆల్మోస్ట్ రాలిపోయాయి. ఒక 1-2 weeks ముందే వచ్చుంటే ఫాల్ కలర్స్ ఇంకా బాగా కనిపించేవి, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ మిక్స్తో. ఇక్కడ చాలా లైట్గా మూన్ కనిపిస్తున్నాడు. మాకు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2 అవుతోంది. ఈ రోడ్ కొంచెం మన తిరుమల ఘాట్ రోడ్లా ఉంటుంది. చాలా షార్ప్ కర్వ్స్ ఉంటాయి, స్లోప్స్ ఉంటాయి, స్టీప్ ఉంటుంది. వెళ్ళే రూట్లో మనకు ఒక 2-3 రెస్టారెంట్స్ ఉంటాయి. మేము యాక్చువల్లీ లంచ్ చేసాం కాబట్టి ఆగలేదు, బట్ కొన్ని కార్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ టైం డెఫినెట్గా ట్రై చేస్తాము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని అమెరికన్ రెస్టారెంట్సే ఉంటాయి మనకి. అండ్ అక్కడ రైట్ సైడ్ చూసారా, అది స్కల్ వ్యూ. ఆగి పిక్చర్స్ దిగుదాం అనుకున్నాం కానీ దేవన్గఢ్ భయపడతాడని ఆగలేదు. మీకు ఒక సీక్రెట్ చెప్పనా, నాకు కూడా భయమే, అందుకే అసలు ఆపకుండా వెళ్ళిపోయాము. అక్కడ ట్రీస్ దగ్గర కనిపిస్తున్నాయి కదా బ్రౌన్ అండ్ ఆరెంజ్, ఈ టైంలో ఆ షేడే ఉంటుందట, మనకు ఆ కలర్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఒక 1 week ముందు వచ్చుంటే చాలా చాలా బాగుండేదని అందరూ చెప్పారు, బట్ ఇట్స్ ఓకే, వెళ్ళి చూద్దామని ఒక చిన్న హోప్తో స్టార్ట్ అయ్యాం. మనం హోలీ హిల్ గురించి తెలుసుకోవాలంటే అది వన్ ఆఫ్ ది విస్కాన్సిన్స్ మోస్ట్ బ్రెత్ టేకింగ్ ల్యాండ్మార్క్ అని చెప్పొచ్చు. ఒక పీస్ఫుల్ జర్నీ త్రూ దిస్ సెరీన్ ప్లేస్, మంచి స్టన్నింగ్ వ్యూస్ అండ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్తో ఉంటుంది. టవరింగ్ బాసిలికా నుండి మొత్తం చుట్టుపక్కల ల్యాండ్స్కేప్ వ్యూతో హోలీ హిల్ మనకు మంచి నేచర్ అండ్ ఫెయిత్ ఇస్తుంది. అక్కడ చర్చ్తో పాటు టవర్ ఎక్కాల్సి ఉంటుంది. టవర్లో మనకి 178 steps ఉంటాయి. అది ఎక్కి మీరు టాప్ నుంచి వ్యూ చూడొచ్చు. చాలా క్రౌడ్ ఉంటుందని చెప్పారు, ఇంకొద్దిసేపట్లో మీకు చూపిస్తాను. అండ్ మనకి మాటల్లోనే హోలీ హిల్ వచ్చేసింది. ఇక్కడ నుండే వ్యూ చూడండి, ఈ ఎల్లో లీవ్స్తో ట్రీస్ చూస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది. మీకే సాంగ్ గుర్తొచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. నాకైతే సఖీ మూవీలో పచ్చందనమే పచ్చదనమే సాంగ్ స్ట్రైక్ అయింది. ఇలాంటి సీనరీస్ చూస్తే డెఫినెట్గా సాంగ్స్ గుర్తొస్తాయి. అండ్ చాలా క్రౌడ్ ఉందని అర్థమైపోయింది. పార్కింగ్ దొరకడానికే చాలా టైం పట్టింది మాకు. కార్లో నుంచే ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. నేను యూఎస్ వచ్చాకే ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఫాల్ కలర్స్ చూడాలి అని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. దిస్ విల్ డెఫినెట్లీ బీ మై ఫస్ట్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అనుకుంటున్నాను. ఎంట్రన్స్లోనే జీసస్ స్టాచ్యూ కనిపించింది. అక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే పార్కింగ్ చూసారా, పార్కింగ్ దాటి గ్రౌండ్స్లో పార్క్ చేయిస్తున్నారు వీళ్ళు. చాలా చాలా క్రౌడ్ ఉంది. మనం కొంచెం హైకింగ్ చేయాల్సి ఉంటుంది, టవర్ స్టెప్స్ ఎక్కాలి అండ్ చర్చ్ వెనుక ట్రైల్ ఉంటుందంట, అక్కడంతా నడవాలి. అందుకని షూస్ అండ్ కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా ఈసారి వెళ్తే అలానే ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ లైన్ చూసారా, అమ్మ బాబోయ్, ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ 1.5 hours వెయిట్ చేసాము. అండ్ ఈ సీనిక్ టవర్ అనేది ఏంటంటే November 1st నుంచి April 30th వరకు క్లోజ్ ఉంటుంది. సో మీరు చూడాలనుకుంటే బిఫోర్ నవంబర్ వెళ్ళిపోండి. అంటే టు బి క్లియర్ May to October టైంలో వెళ్ళొచ్చు. టవర్ ఎక్కాలంటే 178 steps ఉంటాయి. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, 178 కదా ఈజీ అనుకునే వాళ్ళకు ఒక చిన్న విషయం చెప్పాలి. సింగిల్ లైన్ ఫామ్ చేసి వెళ్ళాలి అండ్ మనం రైట్ సైడే వెళ్ళాలి. బికాజ్ ఆ చిన్న స్టెప్స్లో ఆపోజిట్ సైడ్ నుంచి దిగేవాళ్ళు కూడా వస్తారు. టవర్ ఎంట్రన్స్ దగ్గరే అతనే మనకి 10 to 15 peopleని ఒక్కసారి పంపిస్తాడనమాట, పైన ఎక్కువ క్రౌడ్ అవ్వకుండా.
పైకి వెళ్ళి రిటర్న్ అయ్యే వాళ్ళ కౌంట్ని బట్టి ఇంకొంతమందిని అలవ్ చేస్తారు. చూడడానికి 178 ఏముంది అనుకున్నాను నేను కూడా, బట్ ఎక్కే అప్పుడు తెలిసింది చాలా కష్టమని. లెగ్స్ అన్నీ చాలా స్ట్రెయిన్ అయిపోయాయి. మధ్యలో గివప్ ఇచ్చేసాను నేను ఎక్కలేనని. కానీ సాయి బుజ్జోడు నన్ను బాగా మోటివేట్ చేసి పైకి తీసుకెళ్లారు. కింద చాలా ఓవర్ కాన్ఫిడెంట్తో చెప్పా 178 స్టెప్సే కదా ఎక్కేస్తాను ఏముంది అని, బట్ చాలా కష్టపడ్డాను. పైకి వచ్చాక ఇట్ వాజ్ వర్త్ అనిపించింది. వెంకీ గారు ఒక మూవీలో చెప్తారు కదా, తిరుపతిలో దేవుడిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు సార్ అని. నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ఈ టవర్ పైనుంచి చూస్తుంటే నేను ట్యాంగిల్ మూవీలో రెపన్జల్లా ఫీల్ అయ్యాను. అంత దూరంలో కార్ పార్క్ చేసామని ఇక్కడి నించొని చూసుకుంటున్నాను. వ్యూ అయితే అద్దిరిపోయింది. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఒక 1 వీక్ ముందు వచ్చుంటే ఇంకా బాగుండేదేమో. పైకి ఎక్కేటప్పుడు కష్టమో నష్టమో ఎక్కాను, కానీ దిగేటప్పుడు అయితే లిటరల్గా షివర్ అయిపోయాయి కాళ్ళు. ఒక్క లైన్ ఉంది, వెనక వాళ్ళకి దిగే వాళ్ళకి అందరికీ ఇబ్బంది అయిపోతుంది నేను ఆగిపోతే. లేకపోతే బ్రేక్ చేసుకుంటూ దిగేదాన్ని, బట్ ఇప్పుడు బ్రేక్ తీసుకుంటే అందరూ ఆగిపోతారని చెప్పి అట్లే దిగేశాను. ఇది చర్చ్. సీనిక్ టవర్ దిగేశాక చర్చ్కి వచ్చాము, పక్కనే ఉంటుంది. ఇక్కడ ఎక్స్పీరియన్సే వేరు. మీరు ఇక్కడ ఈ ఇంక్రెడిబుల్ ఆర్కిటెక్చర్ చూడడానికి వచ్చినా, లేదా ఈ గార్జియస్ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ చూడడానికి వచ్చినా, లేదా ఊరికే అలా సరౌండింగ్స్ చూడడానికి వచ్చినా, ప్రేయర్స్ చేయడానికి వచ్చినా బాగా కనెక్ట్ అవుతారు. ఈ గ్లాస్ విండోస్ నుంచి సన్లైట్ పడుతుంటే ఆ కలర్ఫుల్ గ్లో వచ్చింది చర్చ్లో. ఐ థింక్ హోల్ పీస్ఫుల్గా స్పిరిచువల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వడానికి అది కూడా ఒక కారణమేమో. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఆ క్వైట్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఇక్కడ చర్చ్లోనే రైట్ సైడ్ ఇంకో రూమ్ ఉంటుంది, దాన్ని ష్రైన్ చేపల్ అంటారట. అదేంటంటే ఐవరీ కలర్డ్ అండ్ గోల్డ్ లీఫ్ స్టాచ్యూ ఆఫ్ మేరీ ఉంటారు ఇక్కడ. ఇక్కడ కూడా చాలా బాగుండింది. క్యాండిల్స్ లైట్ చేయొచ్చు. ఇక్కడ కూడా గ్లాస్ విండోస్ ఉన్నాయి. చాలా 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 బాగుండింది. చర్చ్లో ఫోటోగ్రఫీ కూడా అలవ్ చేస్తారు. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకొని బయటికి వచ్చేసాం. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీరు విస్కాన్సిన్ దగ్గరలో ఉంటే డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. సీనిక్ టవర్ అయితే క్లోజ్ అయిపోయింది ఈ టైంకి, బట్ ఆర్కిటెక్చర్ చూడడానికి చర్చ్ అయితే ఓపెన్ ఉంటుంది. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ హైలైట్ అసలు. ఇట్స్ అ స్పెషల్ ప్లేస్. లోపల చర్చ్ చూసుకోవడం అయిపోయాక ఇంకా హైకింగ్ ట్రైల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఆ రూట్లో ఏంటంటే మనకి హోలీ వాటర్ ఉంటుంది. అందరూ అలా హోలీ వాటర్ చల్లుకుంటుంటే సాయి కూడా మా అందరి మీద హోలీ వాటర్ చల్లాడనమాట. మేము ఇక్కడికి ఒక 4-5 ఫ్యామిలీస్ కలిసి వచ్చాము. సాయి వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ అండ్ ఫ్యామిలీస్తో కలిసి. ఇంకా అందరు పిల్లలు లీవ్స్తో ఆడడం స్టార్ట్ చేశారు. అక్కడ వరకు జస్ట్ వ్యూ చూడడానికి వచ్చారు, బట్ లీవ్స్ చూసాక బుజ్జోడైతే ఆటలు మొదలు పెట్టేశాడు. చాలా ఫోటో సెషన్స్ కూడా జరిగాయి అందరికి అక్కడ. కానీ పాపం పిల్లలందరూ చాలా ఓపిక్గా మాతో పాటు అంతా నడిచారు. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫొటోస్ కూడా చాలానే తీసుకున్నాము. ఇంకా హైకింగ్ ట్రైల్కి వెళ్దామని డిసైడ్ అయ్యి ప్రయాణం మొదలుపెట్టాము. హైకింగ్ ట్రైల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ ఆఫ్ హోలీ హిల్. ఈ ట్రైల్ మనల్ని వుడ్స్ మధ్యలో ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ దగ్గర బర్డ్ సౌండ్స్ చేస్తూ మంచి ఎయిర్తో పీస్ఫుల్గా ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, ఎక్స్పీరియన్స్ అయితే మీకు అబ్సల్యూట్లీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. పర్ఫెక్ట్ స్పాట్ మనకి ఆగి సీనరీ చూసి మంచి ఫొటోస్ తీసుకోవడానికి. ట్రైల్ చాలా ఈజీ ఉంటుంది టు ఫాలో, బట్ కొంచెం స్టీప్ అనిపిస్తుంది టాప్కి రీచ్ అయ్యే టైంలో. మనం క్లైంబింగ్కి కూడా రెడీ అయిపోవాలి. ఈ హైకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది గ్రేట్ వే టు కనెక్ట్ విత్ నేచర్ అండ్ ఫీల్ ద పీస్ ఆఫ్ ద స్పెషల్ ప్లేస్. కానీ ఎక్కేటప్పుడు కొంచెం బెటర్. దిగేటప్పుడు అయితే అసలు నా వల్ల కాలేదు, స్లిప్ అయిపోతాం అనిపించింది. డౌన్ అలా ఉంటుంది. అక్కడ ట్రీస్ దగ్గర దొరికే స్టిక్స్తో బ్యాలెన్స్ చేసుకొని దిగేసాము. అక్కడ రోడ్డు కనిపించాక హమ్మయ్య వచ్చేసాం అనిపించింది. కానీ రోడ్ నుండి పార్కింగ్ కూడా చాలా దూరం ఉంది. ఆ రోజు ఆల్మోస్ట్ 10 to 12K స్టెప్స్ వేసేసి ఉంటాం అందరము. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ మంచి మెమొరీస్ మాకు కూడా. నాకైతే నేను అనుకున్న ఫోటో సెషన్ బాగా జరిగిపోయింది. ఈవినింగ్ అయిపోయింది కదా, సో డిస్పర్స్ అయిపోదాం అందరం అని స్టార్ట్ అయిపోయాం. మేము హోలీ హిల్కి వచ్చేటప్పుడు హైవేలో వచ్చాము. వెళ్ళేటప్పుడు అడ్వెంచర్ చేస్తూ బ్యాక్ రోడ్లో వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో మ్యాప్లో అవాయిడ్ హైవేస్, అవాయిడ్ టోల్స్ అని కొట్టి రూట్ స్టార్ట్ చేసాము జర్నీ ఇంటికి. ఇంకా పాపం అంత నడిచేసరికి ఎవరికైనా ఆకలేస్తుంది కదా. అక్కడ కెఫే ఉంది కానీ కాఫీ ఒక్కటి ఎక్కువగా అనిపించింది. ఇంకా చాలా పెద్ద లైన్ కూడా ఉండింది. సో వెళ్ళి ట్రై చేసే ఓపిక లేదు. ఇంక ఇంట్లో నుండి తెచ్చిన బిస్కెట్స్ అండ్ పాప్కార్న్ ఉంటే మేము ముగ్గురం అది తినేసాము. మేము రిటర్న్ వెళ్తున్నంతసేపు ఎక్కడా రిగ్రెట్ అనిపించలేదు. రోడ్ వ్యూ చాలా బాగుండింది అండ్ మా ట్రిప్ టు హోలీ హిల్ ఇలా ఎండ్ అయింది.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కమెంట్స్లో చెప్పండి. నేను డెఫినెట్గా మీ కమెంట్స్ అన్నీ చదువుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.